cd react npx create react app. This would be app 11 Redux toolkit RTK with async. RTK means Redux toolkit. Okay, okay, అది let me just cd app 11 npm start. Okay, so project is up and running. మనం Redux toolkitలో వర్క్ చేయాలి అంటే ఏమేమి కావాలి? డిపెండెన్సీస్, Redux toolkit, getting started. So we need to install Redux toolkit and React Redux రెండు ఇన్స్టాల్ చేయాలి. Copy this. Open in terminal. Redux toolkit install చేశాను. Then comes React Redux. So my step 1 is done. అన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఓన్లీ ఈ ఫైల్ మాత్రం ఓపెన్ చేసుకుందాం. నౌ ఫస్ట్ స్టెప్ store.js. Okay, getting started, quick start. So we need to create the store. Export const store equal to configure store. I need to import this line. Configure store. దీంట్లో you need to give the reducer. ప్రస్తుతానికి empty reducer తో నేను స్టోర్ క్రియేట్ చేసేసాను. I will add this store later. సో దీనిని నేను index.js లోకి వెళ్ళి ప్రొవైడర్ ఉపయోగించి I have to add a store.
మేక్ షూర్ దెర్ ఈజ్ నో ఎర్రర్ సో ఫార్. ఏదైనా ఎర్రర్ ఉంటే ఈ పాటికే త్రో చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక ఎర్రర్ అనుకో, ఎర్రర్ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఏ ఎర్రర్ లేదు కాబట్టి మన అప్లికేషన్ ప్రాపర్గా రన్ అవుతుంది అని అర్థం. అవునా? సో ఫార్ స్టోర్ క్రియేట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనకి స్టోర్లో రెడ్యూసర్ కావాలి. సో ప్రస్తుతానికి ఆ రెడ్యూసర్ని మనం స్లైస్ అనే పేరుతో క్రియేట్ చేస్తున్నాం. లెట్ మీ క్రియేట్ ఎ ఫైల్ కాల్డ్ users slice.js, export const users slice equal to a function. Let me go to the document. So this is the slice. We need to use the create slice method. So let's use create slice. Auto import kaledu. So what I am going to do, I will be manually importing it here. So create slice lo name users, initial state manam const initial state equal to సో ఎప్పుడైతే కీ వాల్యూ రెండు సేమ్గా ఉంటుందో మనం వాల్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, కీ ఇప్పుడు ఇది కీ సేమ్ పదం, వాల్యూ సేమ్ పదం కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను వాల్యూ ఇవ్వకపోయినా పర్లేదు. దీని మీనింగ్ ఏంట్రా అంటే కీ వాల్యూ రెండు ఇదే అని అర్థం. ఓకే, నౌ రెడ్యూసర్స్ ఇంతవరకు చూసాం మనం. ప్రీవియస్ సెషన్లో ఈ రెడ్యూసర్స్ వరకు చూసాము. ఇక్కడ యాడ్ యూజరు, క్రియేట్ యూజరు, క్రియేట్ యూజర్, రీడ్ యూజర్, update user, and finally delete user. ఇది మనం లాస్ట్ సెషన్లో చూసింది. ఇఫ్ ఐ గో టు రెడ్యూసర్స్, ఐ థింక్ టూల్ కిట్, వేర్ ఇస్ ద స్లైస్, రెడెక్స్ టూల్ కిట్లో ఎందుకు ఉన్నాయి, స్టోర్స్, ఇన్స్టెన్స్, actions, ఓకే అది వెళ్ళిపోయింది లాస్ట్ చేసింది. ఓకే ఫైన్. సో ఇక్కడ మనం ఈ విధంగా క్రియేట్ చేసాం, గుర్తుందా? క్రియేట్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేసాం. ఇంతవరకు క్లియరా? ఎనీ డౌట్? ఇక్కడి నుంచి అసలు కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఏం చేసాం మనం, ఇక్కడ యూజర్స్ని క్రియేట్ చేసుకొని ఆ యూజర్ని ఎడిట్ చేయడం, అప్డేట్ చేయడం చేసాం. కానీ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే యూజర్స్ని ఏపీఐ నుంచి తెచ్చుకోబోతున్నాం. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు డీల్ విత్ అసింక్రనస్ యాక్షన్స్ పనిచేయవు అని చెప్పాను.
రిడక్స్లో ప్లెయిన్ యాక్షన్స్ ఏవైతే మనం CRUD ఆపరేషన్ కోసం యూస్ చేస్తామో అవి సర్వర్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు మనకు ఉపయోగపడదు. దానికి ఎక్స్క్లూజివ్గా అసింక్రనస్ బిహేవియర్ని హ్యాండిల్ చేసేటటువంటి థంక్ అనేది ఉండాలి అని చెప్పి మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ ఓల్డ్ అన్ అప్రోచ్లో థంక్ ఎలా యూస్ చేస్తామని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. న్యూ అప్రోచ్లో ఏం చేశాడంటే వాడే మనకు ఒక మెథడ్ ఇచ్చాడు. ఆ మెథడ్ పేరు ఏమంటే ఎక్స్పోర్ట్ కాన్స్ట్ గెట్ యూజర్స్ ఫ్రమ్ సర్వర్ ఈక్వల్ టు create async thunk. సో ఈ మెథడ్ ద్వారా మనం అసింక్రనస్ బిహేవియర్ అంటే సర్వర్తో కమ్యూనికేట్ చేసే ఫంక్షనాలిటీని ఈ మెథడ్ను ఉపయోగించి మనం క్రియేట్ చేయబోతున్నాం. ప్రీవియస్లీ మనం ఏం చేసాం, థంక్ అనేటటువంటి ఒక మెథడ్ని అక్కడ యాడ్ చేసేసి దాని ద్వారా మనం డేటా తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ మెథడ్ని ఉపయోగించి మనం సర్వర్ కమ్యూనికేషన్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఇది ఈ పర్టికులర్ అసింక్రనస్ దేనికి సంబంధించింది, యూజర్కి సంబంధించింది. ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు మీరు ఇక్కడ. మరి ఇప్పుడు నువ్వు గెట్ చేయబోతున్నావా, ఏం చేయబోతున్నావు, గెట్ చేయబోతున్నావు. సో ఫస్ట్ దాని పేరు ఇవ్వాలి, తర్వాత థింక్ మ్యూట్లోకి వెళ్ళండి బా, ఎవరో సౌండ్. విజయ్ మ్యూట్ చేసుకో. ఓకే ఫైన్. లెట్ మీ గెట్ ద సింటాక్స్ ఫర్ దిస్. ఫస్ట్ స్ట్రింగ్ ఇవ్వాలి, తరువాత మనం ఏ ఫంక్షన్తో అయితే డేటా తెచ్చుకోబోతున్నామో ఆ ఫంక్షన్ ఇవ్వాలి ఇక్కడ. సో ఎలా, గో టు ద కోడ్, దిస్ విల్ బీ ఇన్ అసింక్రనస్ ఫంక్షన్. దాని లోపల అసింక్రనస్ బిహేవియర్ చేయబోతున్నాం కాబట్టి అసింక్ await response equal to const response equal to await fetch which URL Massachusetts okay. So once you get the data you just return this. ఒక అసింక్రనస్ ఫంక్షన్ ఏదైతే సర్వర్ నుంచి డేటా తేగలుగుతుందో ఆ ఫంక్షన్ని నేను క్రియేట్ అసింక్ థంక్ అనేటటువంటి బిల్ట్ ఇన్ మెథడ్ ద్వారా క్రియేట్ చేశాను. వీటిని ఇంకా ఎక్కడా ఉపయోగించలేదు. దీన్ని ఎలా ఉపయోగించాలని చెప్తాను నేను ప్రస్తుతానికి. అట్ దిస్ పాయింట్ ఆఫ్ స్టేజ్ సర్వర్ నుంచి డేటా తేగలిగినటువంటి
ఒక ఫంక్షన్ని గెట్ యూజర్ ఫ్రమ్ సర్వర్ అనే ఫంక్షన్ని క్రియేట్ అసింక్ థంక్ అనేటటువంటి బిల్ట్-ఇన్ మెథడ్ ద్వారా క్రియేట్ చేశాను. ఇంతవరకు ఎనీ డౌట్? పర్ఫెక్ట్. నా దీన్ని మనం మన కాంపోనెంట్ నుంచి కాల్ చేయాలి. మనకు డేటా వచ్చి కాంపోనెంట్లోనే కావాలి కాబట్టి మనం ఈ ఫంక్షన్ని కాంపోనెంట్ నుంచి కాల్ చేయాలి. కాంపోనెంట్ నుంచి కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ క్రియేట్ అసింక్ థంక్ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి ఫంక్షన్ కాల్ అవుతుందో దానిని మనం హ్యాండిల్ చేయడానికి దీని లోపల ఒక మెథడ్ ఉంది. దట్ మెథడ్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా రిడ్యూసర్స్. ఈ మెథడ్ ఏం చేస్తుందిరా అంటే ఏదేని అసింక్రనస్ కాల్స్ బయట ఉన్నటువంటి వేరే ఏదైనా అసింక్రనస్ కాల్స్ను ట్రిగ్గర్ చేస్తావో దాన్ని ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. ఆ అసింక్రనస్ ఫెయిల్ అయిందా, ఆ అసింక్రనస్ కాల్ డేటా తెచ్చిందా, అది ఇంకా పెండింగ్లో స్టేట్లో ఉందా అనేది ఇక్కడ ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. సో మనకు డైరెక్ట్గా దీనికి కంటికి కనిపించే లింక్ ఉండదు, కానీ మనం ఉపయోగించినటువంటి క్రియేట్ అసింక్ థంక్ రిడెక్స్ టూల్ కిట్ నుంచే కాబట్టి స్లైస్ను కూడా మీరు రిడెక్స్ టూల్ కిట్ నుంచే క్రియేట్ చేశారు కాబట్టి బిహైండ్ ద స్క్రీన్ దీనికి రిలేషన్షిప్ ఉంది. నార్మల్గా అందరూ డౌట్ అవుతారు, అరే మనం ఇక్కడేదో కాల్ చేస్తే ఈడేదో ఎట్లా ట్రిగ్గర్ అవుతుంది అని అనుకుంటాం. కానీ మనకి బిహైండ్ ద స్క్రీన్ దాని యొక్క ఆర్కిటెక్చర్ ద్వారా ఈ ఫంక్షన్ కాల్ అయిన ప్రతిసారి దీంట్లో ఉండేటటువంటి ఎక్స్ట్రా రెడ్యూసర్ యాక్టివేట్ అవుతుంది. ఇంతవరకు క్లియరా? Yes, sir. This method will be called from component extra reducer will watch the ఈ రెండు స్టేట్మెంట్లు క్లియరా మీకు? ఈ మెథడ్ని మనం కాంపోనెంట్ నుంచి కాల్ చేస్తాం. అలా కాల్ చేసినప్పుడు దానిని ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఎక్స్ట్రా రెడ్యూసర్స్. కంటిన్యూ చేయనా? Yes, sir. Change, sir. Fine. So let's go to extra reducers concept. బిల్డర్ అనేటటువంటి ఒక పదం ఇక్కడ ఉపయోగిస్తాం. ఈ బిల్డర్ అంటే ఏంటంటే ఎంటైర్ అసింక్రనస్ కాల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది. సో దీంట్లో ఐఎమ్ గోయింగ్ టు ఈ బిల్డర్లో ఒక్కొక్క కాల్కి ఇది సక్సెస్ అయితే ఏం చేయాలి, ఫెయిల్యూర్ అయితే ఏం చేయాలి, పెండింగ్ ఉంటే ఏం చేయాలి అనేసి నేను లాజికల్ రాయాలి. మన రెడ్యూసర్లో స్విచ్ కేసులో రాసేవాళ్ళం మనం. అదేవిధంగానే ఇక్కడ మనం ఒక్కొక్క ఏపీఐ కాల్కి సక్సెస్ ఫెయిల్యూర్ని మనం హ్యాండిల్ చేస్తాం. లైక్ దీని పేరుతో బిల్డర్ డాట్ యాడ్ కేస్ గెట్ యూజర్స్ ఫ్రమ్ సర్వర్ డాట్ ఫుల్ఫిల్డ్ అంటే ఫుల్ఫిల్డ్ అంటే సక్సెస్. ఫుల్ఫిల్డ్ మీన్స్ API కాల్ సక్సెస్. అదేలాగా
success failed dot rejected, right? సో ఆ ఏపీ కాలు సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు కదా. అందువల్ల 2 సినారియోస్ నేను యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను సక్సెస్ అయితే ఏం చేయాలి, ఫెయిల్ అయితే ఏం చేయాలి అనేదాన్ని నేను ఇక్కడ హ్యాండిల్ చేయబోతున్నాను. సో ఏపీఐ కాల్ సో ఇక్కడ మీరు చూసారంటే ఇది డిఫాల్ట్ స్టేట్ని తెచ్చుకుంటుంది, తర్వాత యాక్షన్ తెచ్చుకుంటుంది, కన్సోల్ డాట్ లాగ్ లేదా డైరెక్ట్గానే స్టేట్ డాట్ యూసర్స్లో యాక్షన్ డాట్ పేలోడ్. ఓకే, బాగా గమనించండి. సక్సెస్ అయితే మీరు ఏపీఐ నుంచి వచ్చే డేటాని రిటర్న్ చేస్తున్నారు కదా. ఈ పర్టికులర్ కాల్ ద్వారా ఏపీఐ నుంచి డేటా తెచ్చి మీరు దీన్ని రిటర్న్ చేస్తున్నారు కదా, ఏదో ఒక డేటాని. ఆ డేటా ఈ యాక్షన్ డాట్ పేలోడ్లో ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా వచ్చినటువంటి డేటాని ఈ ఇనిషియల్ స్టేట్ డాట్ యూజర్స్లో నేను అసైన్ చేస్తున్నాను. ఇది ఫెయిల్యూర్ అయితే స్టేట్ డాట్ యాక్షన్ console dot log some error happened, state dot users లో ప్రస్తుతానికి ఒక ఎంప్టీ అర్రే, ఎందుకంటే ప్రస్తుతం ఫెయిల్ అయిపోయింది కాబట్టి. ఇది సక్సెస్ అయితే ఇలా చేయమంటున్నాను, ఫెయిల్యూర్ అయితే ఇలా చేయమంటున్నాను. ఇప్పుడు నేను యాప్ డాట్ జేఎస్లోకి వెళ్ళి, ఓకే ఇక్కడ ఏది నేను ఇంకా కాంపోనెంట్ క్రియేట్ చేయలేదు, క్రియేట్ ఏ కాంపోనెంట్, కాంపోనెంట్స్ యూసర్స్ comp dot jsx rafc. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఆ ఏపీ కాల్ని ట్రిగర్ చేయబోతున్నాను. ప్రస్తుతానికి బటన్ పెట్టి గెట్ యూసర్స్, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ హ్యాండిల్ గెట్ యూజర్స్, క్రియేట్ ఏ ఫంక్షన్ const సో యాక్షన్ డిస్పాచ్ చేయాలి కాబట్టి డిస్పాచ్ యూస్ చేసి డిస్పాచ్ చేయబోతున్నాను. యూస్ డిస్పాచ్ మెథడ్ గెట్ యూజర్స్ ఫ్రమ్ సర్వర్. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు నేను ఈ యాక్షన్ ట్రిగ్గర్ చేస్తున్నాను బాస్. యాప్ డాట్ జేఎస్కి వెళ్ళి యూజర్స్ కాంప్ అనే కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. లెట్స్ గో టు ద కోడ్. కన్సోల్ డాట్ లాగ్ స్టోర్లో ఇంకా నేను దాన్ని యాడ్ చేయలేదంట. స్టోర్ అవును జస్ట్ ఉంది అంతే. ఇక్కడ యూజర్స్కి దాన్ని ఇంకా ఎక్స్పోర్ట్ చేయలేదు నేను ఆ స్లైస్ని. ఓకే, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యూజర్ స్లైస్ డాట్ రెడ్యూసర్ యూజర్స్
slice. Okay, so far so good. Refresh. When I click this, I have the data అయితే వచ్చింది. మరి ఆ డేటాని కాంపోనెంట్లో యూస్ చేయాలి అంటే we need to have a selector. const users details equal to use selector, a callback function. It will take the state dot user slice లో ఏం పెట్టాం మనం స్టోర్లో users, then స్లైస్లో ఏం పెట్టాం ఇక్కడ యూజర్స్ అయినా పేరు మారుద్దాం. యూజర్ స్లైస్ యూజర్స్ స్టేట్లో ఇది సెకండ్ ఆర్గ్యుమెంట్, దెన్ యూజర్స్. Now console.log console, when you refresh, by default it is an empty array, but when you click you have the data in users component. ఏం చేసాం మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేసి గెట్ యూజర్స్ ఫ్రమ్ సర్వర్ అనే ఫంక్షన్ని యాక్షన్ని డిస్పాచ్ చేసాం. గెట్ యూజర్స్ ఫ్రమ్ సర్వర్ అనేది మనం క్రియేట్ చేసినటువంటి క్రియేట్ అసింక్ మెథడ్ ద్వారా క్రియేట్ చేసినటువంటి మెథడ్. ఎప్పుడైతే ఇది ట్రిగ్గర్ అవుతుందో దాన్ని ఈ పర్టికులర్ ఎక్స్ట్రా రెడ్యూసర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎలా ఇది ట్రిగ్గర్ అయినప్పుడే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీరు ఇక్కడ గమనించారంటే ఇక్కడ ఏ పేరు అయితే ఇచ్చానో ఆ పేరునే నేను ఫుల్ఫిల్డ్ రిజెక్టెడ్గా చూస్తున్నాను. నేను ఫుల్ఫిల్డ్ అయితే ఆ డేటాను తెచ్చి స్టేట్ డాట్ యూజర్స్లో పెట్టమంటున్నాను. ఫెయిల్యూర్ అయితే మేబీ సమ్ ఎర్రర్ని త్రో చేయమంటున్నాను. అలా స్టోర్ అప్డేట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ స్టోర్ని మనం ఆల్రెడీ యూజ్ సెలెక్టర్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాం. యూఎల్ user details dot map callback function li user dot email. ఓకే, సో అలా మనం క్రియేట్ చేసినటువంటిది డేటా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇది ప్రస్తుతానికి ఈజ్ నాట్ డిఫైన్డ్. దేనిగా ఈ విధంగా మనం సర్వర్ నుంచి అయితే డేటా తెచ్చే ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది అని అంటే ఇంక డిలీట్ చేయడం, పోస్ట్ చేయడం కూడా నేను ఒక్కొక్క అసింక్రనస్ తంగా క్రియేట్ చేస్తాను నేను. లేదా ఎనీ డౌట్స్ ఏదైనా క్లారిఫికేషన్ కావాలి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. సార్ ఇక్కడికి స్టాప్ చేద్దామా సార్? అది కుదరదు. ఇది ఈ స్టేజ్తో స్టాప్ చేసేది కాదు. ఇది కంప్లీట్ కరెక్ట్ ఆపరేషన్ కంటిన్యూ చేయాలి. నేను ఇంకా 30 మినిట్స్ కూడా చెప్పలే కదా నేను. సార్ అదే చెప్పేయండి సార్. ఇప్పుడు దీంట్లో మీకు క్లారిటీ ఉందా లేదా కావాలా? ఏదో చూసినామా చేసినామా అని కాకుండా ఈ ప్రాసెస్ మీకు కంప్లీట్ అయిందా లేదా చెప్పాలి మీరు నాకు. చెప్పేటప్పుడు విన్నాం కాబట్టి కొంచెం అర్థమైంది సార్. ఒకసారి చేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది సార్. ఓకే ఫైన్. లెట్స్ గో టు ది స్లైస్. డేటా తేవడానికి ఒక స్లైసు, ఎక్స్పోర్ట్ const delete user from server. సో దీనికి ఒక తంకు, ఇది డిలీట్ చేయడానికి ఎక్స్పోర్ట్ const update user from server. ఇది అప్డేట్ చేయడానికి export const create users in server. సో ఎలాగైతే నేను యూజర్స్ని తెచ్చుకోవడానికి తంక క్రియేట్ చేశానో అదేవిధంగా మీరు గమనించారంటే డిలీట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, క్రియేట్ చేయడానికి 4 తంకులు క్రియేట్ చేసుకున్నాను. అవునా? ఈ 4టిని ఎక్స్ట్రా రెడ్యూసర్ మానిటర్ చేయాల్సిందే. అవునా? సో ఒక్కొక్క దానికి మీరు ఒక్కొక్క కండిషన్ రాయాలి. ఇక్కడికి వెళ్ళి బిల్డర్ డాట్ యాడ్ కేస్, దీనికి డాట్ ఫుల్ఫిల్డ్. సో డిలీట్ చేయడానికి ఒక ఇది రాసుకున్నాం. అదేలాగా బిల్డర్ డాట్ యాడ్ కేస్. నేను ఫెయిల్యూర్ రాయట్లేదు, ఐఎమ్ అస్యూమింగ్ దట్ సక్సెస్ అయిపోతుంది అనుకుంటున్నాను. కాబట్టి డిలీట్ చేసేదానికి ఫెయిల్యూర్ రాయట్లేదు, అప్డేట్ చేయడానికి ఫెయిల్యూర్ రాయట్లేదు. కాకపోతే రాసుకోవచ్చు మనం కావాలి అంటే. డాట్ ఫుల్ఫిల్డ్, అదేలాగా బిల్డర్ డాట్ యాడ్ కేస్, ఫైనలీ క్రియేట్ చేయడానికి డాట్ ఫుల్ఫిల్డ్. సో ప్రతిదానికి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అటాచ్ చేసి ఇది వి విల్ గెట్ ది స్టేట్ అండ్ యాక్షన్ రెండింటిని మనం తెచ్చుకొని మనం స్టేట్ని మోడిఫై చేయబోతున్నాం. సో ఈ 3 లైన్లు మీకు అర్థమైందా? పర్ఫెక్ట్. నువ్వు ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనం లేటెస్ట్ యూజర్స్ని తేవాలి సర్వర్ నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేయడానికి మనం ఎలా రాయాలి చూద్దాం. డిలీట్ యూజర్ ఫ్రమ్ సర్వర్లో వీ నీడ్ టు ఫస్ట్ పాస్ ఏం చేయబోతున్నారు, యూజర్స్లో డిలీట్ చేయబోతున్నాను. అరే, it is going to be asynchronous call async const response equal to await
ఫెచ్ ఎక్కడి నుంచి మీరు డిలీట్ చేయబోతున్నారు, ఇక్కడి నుంచి \+ యూజర్ యొక్క ఐడి. ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం యూజర్ని పాస్ చేయాలి, ఎందుకంటే వాడి ఐడి ఉపయోగించే మనం డేటా తెచ్చుకోబోతున్నాం. ఓకే, డిలీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ యూజర్ కావాలి నాకు. లేటెస్ట్ యూజర్ని తెచ్చేటటువంటి కోడ్ ఆల్రెడీ ప్రీవియస్ ఫంక్షన్లో ఉంది. ఓకే, సో let me just create a separate function, const get users from పేరు ఏదైనా మారుస్తాం, get all users this would be in a sync call. Cut this, return let me check ఏదైనా ఎర్రర్ ఉందా. వీటైతే నేను పెండింగ్లో పెట్టినట్టున్నాను. కెనాట్ బి కాల్డ్ విత్ 2 reducer the same action type. ఇక్కడ కాల్ చేసాను 2 reducers fulfilled. Comment this. ఓకే, డేటా అయితే వచ్చింది ఇంతవరకు. ఓకే, డిలీట్ చేసిన తర్వాత కాల్ చేస్తున్నాను. Now let's go and uncomment the delete. Okay, return state dot users equal to action dot payload. సో వీటికి డిలీట్ చేయడానికి బటన్స్ యాడ్ చేస్తాను. బటన్ delete user on click, handle delete, copy this, const handle delete equal to will be getting user, so dispatch delete user in server. వీడిలో ఆ యూజర్ని పంపిస్తున్నాను. let me refresh. డేటా వచ్చింది. cannot read properties of undefined. okay, so there may be a problem in the slice, user slice lo
ఓకే, ఐడి వెళ్ళట్లేదా, డిలీటే కావట్లేదా? ఇట్ ఈస్ నెట్వర్క్ ట్యాప్. ఇక్కడి నుంచి యూజర్ని పంపిస్తున్నాను. ఓకే, సో యూజర్ డాట్ ఐడి ఎందుకు రావట్లేదు ఇక్కడ? కన్సోల్ డాట్ లాగ్ యూజర్. ఓకే, ఇంతకీ కాంపోనెంట్లో పంపిస్తున్నానా? అరే ఇక్కడ పంపించాలి కదా బాస్. స్టిల్ దెర్ ఇస్ అన్ ఇష్యూ. డిలీట్ అయితే అయింది. రిఫ్రెష్. సోర్సెస్, delete. Get users, delete. నెట్వర్క్ డన్. డెలిట్ అయిపోయిన వెంటనే వీడికి ఎందుకు వస్తుంది? డేటా వచ్చేంతవరకు రాకూడదు కదా? దెన్ వస్తుందా? Can you correct the delete users function?
ఓకే, నేను ఇక్కడే పెట్టలేదు. ఓకే, గాట్ ఇట్. వెయిట్. ఓకే, ఇంకో వెయిట్ ఇవ్వలేదా నేను? సో రిటర్న్ వెయిట్, ఇది మిస్ చేశాను. నో ఐ థింక్ ఇట్ లుక్స్ గుడ్. గెట్ యూజర్స్. ఓకే, get all the users. Network. ఎందుకు డిలీట్ చేసిన తర్వాత కూడా సేమ్ యూజర్ వస్తుంది? ఎందుకు డిలీట్ వస్తుంది? ఓకే, డిలీట్ యూజర్స్లో అసలు మెథడే మార్చలేదా నేను? షుడ్ బి డిలీట్ కదబ్బా, ఇది తప్పు కదా. ఫెచ్ ఎలా డిలీట్ చేస్తాం మనం? సారీ. ఎస్, సో వీ హ్యావ్ డిలీటెడ్. తర్వాత లేటెస్ట్ యూజర్ని తెచ్చి అప్డేట్ చేసాం. ఓకే, దెన్ ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేస్తాం. నేను ఫామ్ అంతా ఏమీ పెట్టట్లేదు, జస్ట్ ఒక బటన్ పెడుతున్నాను, క్రియేట్ యూజర్ అని. దీన్ని క్లిక్ చేసినప్పుడు హ్యాండిల్ క్రియేట్ యూజర్, కాపీ దిస్, dispatch యూజర్ స్లైస్లో క్రియేట్ యూజర్ ఉంది ఇక్కడ ఆల్రెడీ. సో క్రియేట్ యూజర్ ఇన్ సర్వర్, ఇక్కడ నేను ఒక యూజర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఐడి ఏం అవసరం లేదు. ఐఎమ్ సెండింగ్ దిస్ యూజర్స్. సో ఇప్పుడు ఈ యూజర్ మనకు క్రియేట్ అవ్వాలి. క్రియేట్ యూజర్ ఇన్ సర్వర్కి వెళ్ళి నవ్ ఐ నీడ్ టు యాడ్ యూజర్స్, క్రియేట్ యూజర్ ఇన్ సర్వర్,
it will be an asynchronous call. So const response equal to fetch URL లో మెథడ్ వచ్చి పోస్ట్, హెడర్స్ వచ్చి కంటెంట్ టైప్ application.json, body json dot stringify of the user, whatever we received. So post చేసేసాను డేటాని. Now I need to get the latest user. Okay, get users, create user, network tab, clear everything. ఓకే, ఆ సక్సెస్ని హ్యాండిల్ చేయలే కదా మనం ఇంకా. యూజర్ స్లైస్లో వెన్ యూ క్రియేట్ యూజర్ ఇన్ సర్వర్, ఇక్కడ ఏమైనా హ్యాండిల్ చేయాలి కదా దాన్ని. ఓకే, state.users that action.payload అంతే, ఒక లైన్ యాడ్ చేసేసరికి. get the users, create user. వచ్చేసింది డేటా. రిఫ్రెష్, get users, delete. ఎందుకు లేటెస్ట్ ఎందుకు రావట్లేదు? after you create పోస్ట్ అయితే అవుతుంది, బట్ అది నెక్స్ట్ టైం డిస్ప్లే అవుతుంది. సో this is what we are posting. Okay, I am not waiting, I need to await till we post. get users, delete చేసేయి. now let me add. Yes, let me add. Yes, so we have created a read and delete and finally update కూడా నేను ఇక్కడి నుంచే నేను అప్డేట్ చేసేస్తాను. బటన్ update user on click, handle update user,
So create a new user to update from VMware Infotech 11222. So dispatch in action, update user in server, వీటికి యూజర్ డీటెయిల్ పంపించండి నుంచి. Go to this function. So it has to be users, update user. This is going to be an asynchronous call. So const response equal to await fetch. So get the URL, comma, method వచ్చి put headers కావాలి, body కావాలి. అప్డేట్ అయిపోయిన తర్వాత I need to wait for the data. User is not defined in line number 32 user slice because మీరు ఇంకా యూజర్ని తీసుకోలేదు. There you go. So by default you will get all the data. ఇవన్నీ ఐడిని పంపాలి కదా మనం యూజర్ కాంపోనెంట్ నుంచి. we need to send ఎవరినైతే అప్డేట్ చేయదలుచుకుంటున్నామో వాడి యొక్క ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ ID 6 ఇది పంపితేనే అప్డేట్ అవుతుంది. లెట్స్ గో అండ్ సీ. క్లియర్ ఎవ్రీథింగ్, హ్యాండిల్ అప్డేట్, రిఫ్రెష్. గెట్ ద యూజర్, అప్డేట్ అయితే అయింది. మళ్ళీ వెయిట్ చేయలేదా నేను? లేదా ఇక్కడ సక్సెస్ రాయలేదా? సక్సెస్ రాయలేదు బాస్, సక్సెస్ రాయలేదు. Get all the user, delete, 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 create a new user from VMT. When I update, update కావట్లేదు, కన్సోల్ ఎర్రర్ ఏమొస్తుంది. ఓకే, దాన్ని డిలీట్ చేసేసాం కదా, వాడి యొక్క డిలీట్ చేసేసాం. ID 6 పంపిస్తున్నాం కదా, ID 6 లేనే లేదు కదా అక్కడ. We need to just send 4 now. Get the users and update it. There you go. Delete, create. This నేను HTML ఫామ్ పెట్టలేదు, ఫామ్ పెట్టి ఆన్ చేంజ్ ఈవెంట్ రాసి డేటాని క్యాప్చర్ చేయలేదు, మిగిలిందంతా చేసేసాను నేను. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ విత్ సర్వర్ కమ్యూనికేషన్ కంప్లీట్ చేశాను నేను. ఎనీ క్వశ్చన్స్? Okay, with this I am done with the React Redux toolkit asynchronous behavior also. Now you have to tell me when should we connect. ఈరోజు నుంచి నా వైపు నుంచి మెసేజ్ కాదు, మీ వైపు నుంచి మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మేబీ ఈరోజు ఈవినింగా, రేపా, మీకేం 1 వీక్ 10 days అంత లగ్జరీ టైం లేదు. అవర్స్, మేబీ ఈవినింగ్ టైమా, మార్నింగ్ టైమా,
మీరు వన్స్ ఇది ప్రాక్టీస్ కంప్లీట్ చేసిన వెంటనే ఐ కెన్ ప్లాన్ ది సిరీస్ ఆఫ్ సెషన్స్ ఫర్ ది ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ రెస్యూమ్ ప్రిపరేషను, లింక్డ్ఇన్ ప్రిపరేషన్, ఇవి చాలా ఉన్నాయి. సో లాస్ట్ 4 days ఎటువంటి మెసేజ్ లేదు మీ దగ్గర నుంచి. అదే సార్ ప్రాక్టీస్ చేస్తున్నాం సార్, కోడ్ కూడా సెండ్ చేసినాం సార్, సబ్మిట్ చేసినాం. ప్రాక్టీస్ చేయడం పూజ చేస్తూ ఉండే మాదిరి కాదు బా. ప్రాక్టీస్కి ఒక టైం ఉంటుంది, 3 hours 4 hours ప్రాక్టీస్ చేస్తూ ఉండమని మొత్తం వారమంతా కూర్చో ఉండమంటే కుదరదు. ప్రాక్టీస్ చేస్తూ ఉండమంటే పదానికి అంత పెద్ద మీనింగ్ లేదు ఈడ. ప్రాక్టీస్ చేస్తూ ఉండడం అనే పదానికి ఒక 4 గంటల మీనింగ్ ఉంది, లేదా ఒక 5 గంటల మీనింగ్ ఉంది, వారం రోజుల మీనింగ్ లేదు. అర్థమైందా? మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండమనే వర్డ్ ఉపయోగించి నేను 1 week తర్వాత రెస్పాండ్ అవుతానంటే కుదరదు. అంత టైం లేదు మన దగ్గర. ఓకే ఓకే దెన్ Yes, sir. ఫైన్, లెట్స్ మీట్ వెన్ ఎవర్ యు ఆర్ రెడీ. బాయ్.